ఇదిగోండి అయిపోయిందండి. ఇది హలీం రెడీ. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు హలీం చేస్తున్నాను. ఇఫ్తారీ స్పెషల్ హలీం చేస్తున్నాను. నెలలో రంజాన్లో ఒక మాసం బయట తెప్పించుకోమండి, నేను ఇక్కడే చేస్తాను. ఇది వండుకు ముందుగా ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను. ఇలాగా వేగాలి. ఈలోగా మాంసము మటన్ను పావు కిలో మటన్ అనమాట. పావు కిలో మటను, 300 గ్రామ్స్ మటను, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, 2 మిరపకాయలు వేసి, పచ్చిమిరపకాయలు వేసి బాయిల్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు పప్పులు పెట్టాను ఇందులో. సపరేట్గా పప్పులండి. కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, ఎర్ర కందిపప్పు, మసూర్కి దాల్ అంటారు కదా అది. ఆ తర్వాత వచ్చి కొద్దిగా బాస్మతి బియ్యము ఒక కప్పు అంటే చిన్న కప్పు పావు కప్పు అనమాట అది. ఆ తర్వాత బాంబే రవ్వ, గోధుమ రవ్వ అనమాట. గోధుమ రవ్వ, లవంగాలు, దాల్చిని, ఏలక అవన్నీ వేసి, మిరియాలు అవన్నీ వేసి బాయిల్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, గార్నిష్ కోసము ఇవన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ తరిగి నేతిలో వేయించి పెట్టుకోవాలన్నమాట. చివర్లో ఉల్లిపాయలతో పాటు చివర్లో వేయాలి అన్నీ. ఇవ్వండి, పుదీనా కడిగి పెట్టుకొని ఇవన్నీ సన్నగా తరుక్కోవాలండి. కొత్తిమీర కూడా తరుక్కోవాలి. ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి చివర్లో. ఇవి చాలా ప్రాసెస్ అండి, ఇది లాంగ్ ప్రాసెస్, కాస్ట్లీ కూడా. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా ఇంకొంచెం వేగిన తర్వాత తీసేసి సపరేట్ పెట్టుకొని నెయ్యి వేసి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తరుక్కొని తర్వాత వేయించుకోవాలండి ఇవన్నీ. ఇప్పుడు ఇది మాత్రము మిక్సీ పట్టాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇది బాగా మటన్ను మ్యాష్ చేసి మిక్సీ పట్టిన మటను, పప్పులు, 4 పప్పులు, బియ్యము, బాస్మతి బియ్యము ఇవన్నీ వేసి, లవంగం ఇవంతా ఉంటుంది కదా, గరం మసాలా దినుసులు ఇవన్నీ వేసి, సాజీరా కూడా వేసేసానండి. వేసి బాగా మెదుపుకోవాలన్నమాట. బాగా స్మాష్ చేసుకొని ఇప్పుడు అందులో కడాయిలో వేసి ఇందులో పెరుగు, పాలు అన్నీ వేసుకోవాలండి. ఇదిగోండి, ఇవి వేసేసాను. ఇప్పుడు ఈ పాలు, పెరుగు మిశ్రమాన్ని ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వేసి ఇది కొంచెం బాగా బాయిల్ అవ్వాలండి. ఇవంతా పచ్చివాసన పోయేంత వరకు వేపాలన్నమాట. తర్వాత దగ్గర పడిన తర్వాత దించేసి నెయ్యిలో బాగా నెయ్యి వేసి, అది కొత్తిమీర, మన డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేయించి పెట్టుకుంటాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ బాగా వేసి పైన చల్లుకోవాలి అంతే. కొద్దిగా గరం మసాలా. ఇదే అండి, ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్. ఇందులో కొత్తిమీర వేస్తున్నాను, చివరిలో కూడా వేస్తాను. మిరియాలు వేస్తున్నాను. పుదీనా కూడా వేస్తున్నాను అనమాట. అన్నీ సగం సగం వేస్తున్నాను, మళ్ళీ వేసుకోవాలండి ఇవన్నీ. ఇవి కొంచెం బాగా ఉడకాలన్నమాట. ఈ మిశ్రమాల్లో బాగా కలిసిపోవాలి పాలు, పెరుగు ఇవంతా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుంటాను. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలండి. ఈ మసాలాలు ఇవన్నీ బాగా కలిసిపోవాలి. ఈలోగా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేయించుకుంటాను అన్నమాట. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చూసి బాగుంది అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇవి వేయించుకొని అందులో వేసుకుంటాను అన్నమాట. నెయ్యి వేసాను. నెయ్యి వేసి ఇప్పుడు ఇది పుదీనా, కొత్తిమీర అంతా తరిగి నిమ్మకాయ ఒకటి పిండేసినామంటే వేడి వేడి హలీం రెడీ అనమాట. ఇవ్వండి, ఇలా పొరుగు ప్రాసెస్ అప్పటి కట్ చేసి వేసాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి అయిపోయిందండి. ఇది హలీం రెడీ. థ్యాంక్ యూ.